జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిన్న కావ్య చేసిన పనికి అందరం తిట్టావు నాన్నా. మంచి పని చేశారు. తను చేసింది తప్పని కావ్య కూడా బాగా తెలుసుకుంది. మంచి మార్పేగా. నన్ను క్షమించండి అమ్మమ్మ, క్షమించండి తాతయ్య. అయిపోయిన దాని గురించి ఇక వదిలేయండి. మీరైపోయిందంటున్నారు, మేమిప్పుడే మన ఇంట్లో పెళ్లి సందడి మొదలైందని అనుకుంటున్నాం. పెళ్లి సందడా? అవునత్తయ్య గారు, మన ఇంట్లో పెళ్లి సందడి మొదలైనట్టు మా అందరికీ అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేనన్నా, ఇప్పుడు కావ్య కూర్చోవాల్సిన పెళ్లి చూపుల్లో నిన్న అవనిని బలవంతంగా కూర్చోబెట్టారు కదా. వచ్చిన సంబంధం వాళ్ళకి అవని బాగా నచ్చేసింది కాబట్టి ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేసేస్తే మీ గొప్పతనం మరింత పెరిగిపోతుంది. మా అమ్మాయి పెళ్లి చూపుల నుంచి పారిపోయిందన్న విషయం మనలోనే దాచుకుందాం. అవని మా అమ్మాయిగానే దగ్గరుండి పెళ్లి చేసేద్దాం. కావ్య పెళ్లి చూపులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగాయా? జరగాయండి. పెళ్లి కొడుక్కి కావ్య నచ్చిందా? ఏంటి నచ్చిందా లేదా? నచ్చింది. అవనికి ఒక మంచి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా, బాగా ఆలోచించండి. ఒకసారి ఆ మురళికి కూడా ఫోన్ చేసి ఈ విషయం చెప్పండి. లేదంటే పెళ్లివారిని పిలిపించి నిన్న పెళ్లి చూపుల్లో కూర్చోవాల్సింది కావ్య, అవని కాదు అని చెప్పి ఆ సంబంధం సెట్ చేయండి. నేను చేసుకుంటాను. అలా చేస్తే మన పరువుని మనమే బజార్ గీడ్చుకున్నట్టు అవుతుంది. జనం మన మొహం మీద ఊస్తారు. అయితే అవని నొప్పించండి. ఒక్క నిమిషం ఉండండి. అవని, అక్కడికి రా. ఆ సంబంధం ఇష్టమో లేదో అవనినే అడగండి. చూడమ్మా, వీళ్ళందరి ఉద్దేశం ఏదైనా అయ్యుండొచ్చు. నా మనసు కనిపించింది చెప్తాను. వచ్చింది మంచి సంబంధం. నువ్వు వాళ్ళకి బాగా నచ్చావు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో అబద్ధం చెప్పాల్సొచ్చింది. ఆ విషయాలన్నీ వదిలే. నీకిష్టమైతే మా సొంత మనవరాలనుకుని నీ పెళ్ళి ఘనంగా జరిపిస్తాం. అమ్మా నాన్నలు లేని దానివి. నీ భారమంతా మురళి మీదే.
ఆ భారాన్ని ఆ బాధ్యతని మేం తీసుకుంటామమ్మా. వచ్చిన సంబంధాన్ని ఏదో ఒక సాగు చెప్పి తప్పించామంటే పెళ్లివారు మన గురించి బయట బ్యాడ్గా ప్రచారం చేస్తారు. అత్తయ్య మావయ్యల దృష్టిలో నువ్వు దేవతవి. ఈ దేవత వరాలు అడగగానే ఇస్తుందన్న నమ్మకం వాళ్ళకుంది. ఈ విషయంలో నువ్వే వాళ్ళ గౌరవాన్ని సంపూర్ణంగా నిలబెట్టాలి. మేమైతే నీకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని ఆలోచించే చెప్తున్నావమ్మా. ఇక నిర్ణయించుకోవాల్సింది నువ్వే. నేను ఏ పరిస్థితుల్లో అలా చేశానో మీకు తెలుసు. దయచేసి నా దగ్గర మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. అతిథిగా మీ ఇంట్లో ఉన్నానని మీరు ఆజ్ఞాపించినా, అభిమానంతో బుజ్జగించాలని ప్రయత్నం చేసినా నేను అంగీకరించలేను. ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.